చిన్నప్పటి నుంచి అసూయ దేశాల్లో ఉన్నటువంటి ఒక దుర్యోధని మాత్రం ఆ యజ్ఞం నచ్చలేదయ్యా. అందరికీ ఆనందం కలిగింది, అందరూ మెచ్చుకుంటూ వెళ్ళిపోయినారు. మరి అందరూ వెళ్ళిపోతే ఆ యజ్ఞ మంటపం దిగాలుగా బోసిపోతుంది కదా. వచ్చిన వాళ్ళు ఉంటారు, యజ్ఞానికి వెళ్ళిపోరా. కానీ ధర్మరాజు అన్నాడు, కృష్ణ అందరూ పోతే బోసిపోకుండా నువ్వు ఒక 10 రోజులు ఇక్కడే ఉండవయ్యా. ఆయన ఉంటే 14 ఒకరు ఉండేట్టు. ఇప్పుడు యజ్ఞమైనాక చూడండి, ఇక శనివారం అప్పటి నుంచి ఇంట్లో మీకు టైం పాస్ కాదు, ఈ ఇంట్లో ఉన్న వీళ్ళకి టైం పాస్ కాదు. ఈ తడకలన్నీ తీస్తారు, మాట్లాడాలని పోతాయి, కృష్ణయ్య పోతాడు, దత్తుడు పోతాడు, అందరూ వెళ్ళిపోతారు. అంటే ఒక 2-3 రోజులు వెతికినట్టుగానే ఉంటుంది ఏదైనా కానీ. ధర్మరాజు ప్రార్థన మేరకు కృష్ణుడు ఇంద్రప్రస్థపురంలోనే ఉన్నాడయ్యా. ధర్మరాజు కోరిక మేరకు ఈ విధంగా రాయసి యాగాన్ని కృష్ణ పరమాత్మని అనుగ్రహంతో చక్కగా నిర్వర్తించుకొని అవత స్నానం చేసి కుతపిత్రులైనారయ్యా పాండవులు అని రాయస్యాగ మహత్తర నిర్వహణ ఈ యొక్క కథనం పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుడు వినిపించిన ఈ దివ్య కథ, శవనకాది మహర్లకు సూదులు చెప్పిన ఈ కథ, మరి ఏకశిలానగరంలో పోతన్న రామచంద్రుని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే బుద్ధిప్రదాం శారదా అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్రా येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीपः. रामं विश्वमयं वन्दे रामं वन्दे रघुद्वरं रामं विप्रवरं वन्दे रामं श्यामग्रजं भजे. यशवागं सुतच्युतं रम्यं रामायणामृतं शैलजासेवितं वन्दे तं शिवं सोमरूपिणम्. सच्चिदानन्दसन्दोहं भक्तिभूतिविभूषणं पूर्णानन्दमहं वन्दे सद्गुरुं शङ्करं स्वयं. अज्ञानध्वंससंवर्त्री ज्ञानलोकविलासिनी चन्द्रचूडवचन्द्रचन्द्रिकेयं विराजते. निर्मलज्ञानमूर्तये मनोभिराय दक्षिणामूर्तये नमः. कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायण हरिम्. ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది శ్రీమదాంధ్ర మహాభాగవత సప్తాంతర్గత సప్తమ దివసే ప్రారంభ. పూర్వకథానుసారేణ అద్యగత ప్రస్తూయతే. భాగవత భక్త బంధువులారా, కోదండరాముని కోమల చరణాలకు కూడా నమస్కారం అర్పిస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి భాగవత కథ. నమ పార్వతీపతే హర మహాదేవ హర. భాగవత సప్తాహం 7 రోజుల్లో ముక్తికి పంపేటువంటి ఒక మార్గం, తరుణోపాయం. ఉండు మనరాదు గురుడవు యోగి విభుడవు. ఆవు పాలు వెతికెంతసేపే ఉంటావు కదా మహానుభావ, అవధూతోత్తమా. ఏమి చింతించినా, ఏమి జపించినా, ఏమి సేవించినా, ఏమి చేసినా, ఏమి వినినా ఎన్నడూ సంసార పద్ధతి బాసిన పదవి కలుగునో ఆ విషయాన్ని చెప్పబోయా మహానుభావ అని పరీక్ష మహారాజు అడిగితే, రాజా మా నాన్నగారు చెప్పినటువంటి ఒక భాగవతం ఉందయ్యా, 7 రోజుల సమయం ఉంది నీకు. 7 రోజులు భాగవతాన్ని విని భద్రమైనటువంటి ఒక మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకోబోయా మహారాజా అని పరీక్షిత్తుకు సుఖదేవుల వారు చెప్పడం. ఒక్క పరీక్షిత్తుకి చెబితే రాజఋషులు, దేవఋషులు, బ్రహ్మఋషులు శిష్య పరిస్థితి సమేతులై భాగిని తోటికి వచ్చి అందరూ విన్నారన్నమాట. అంటే ఒక్కళ్ళకి కారణం అనేక మందికి సదవకాశం అన్నమాట. స్వార్థంలో పరమార్థం అంటే అదే. ఎవరో ఒకళ్ళు నిమిత్తం ఉంటారు, మరి వారి ద్వారా అనేక మంది వినేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. అదే పరమార్థం. నువ్వు ఒక్కడమే తరించిపోవడం కాదు, ప్రతి వాళ్లకు చెబుతూ ఉండాలి. ప్రచారం, విచారం, ఆచారం, ఇవి 3 ఉంటేనే, ఏవైనా 3 ఉండాలి. 3 ఉంటేనే భగవంతుడు వస్త్రాలు ఇస్తాడు. నా ఇంటికి దాసులరై నాజ్ఞ వహించి మీరు నడిచేదరేని మీ అంబరంబులు ఇచ్చేదా, కానీ తోయంబులు వెడలి 2 తొయ్యరులారా. అంటే 3గా కోరుకున్నాడు పరమాత్మ. నన్ను నమ్మి నేను చెప్పినట్టు వినాలి, నా ఇంటికి దాసులై నీళ్ళలోంచి రావాలి. కామంబులు చిక్కుబడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు కాదు అంటాడు ప్రహ్లాడు. అలా అడుగడుగులో మనకు భక్తిని ఉటంకించి భక్తిరసమే ప్రాధాన్యంగా చెబుతూ అన్ని మార్గాల కంటే భక్తి మార్గమే సులువైంది అని చెప్పేటువంటిది భాగవతం. ఇటువంటి భాగవతంలో అత్యంత మధురమైనటువంటిది కృష్ణ కథా సుధారసం, అమృతధార. ఆ కృష్ణ కథను శవనకాది మహర్లకు సూదుడు చెబుతున్నాడు. పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుడు వినిపిస్తున్నాడు. పోతన్న రామా అవతరించు ప్రభు అంటున్నాడు. హే పరీక్షిత్ మహారాజా, గోపాలకృష్ణ భగవానికి. మహారాజా కృష్ణస్వామి దివ్య లీలం చేస్తూ వివాహం చేసుకున్న తర్వాత దుష్ట సంహారం ప్రారంభం చేసినాడు అనమాట. కంసుడిని చంపాడైతే అన్ని వివాహాలు చేసుకున్నాడు. సంసారంలో ఉండేవాడు ఎలా ఉండాలి, బ్రహ్మచారిగా ఉండేవాడు ఎలా ఉండాలి, గురువు దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఆదర్శమైనటువంటి ఒక సత్కర్మానుష్ఠానం అంతా కూడా తాను ఆచరించి దుష్ట శిక్షణకు ప్రారంభం చేసినాడు. ధర్మరాజు యొక్క రాయసీయాగం లోపల శిశుపాల వధ, అంతకు మొదలే జరాసంధ వధ కూడా చేయించినాడయ్యా రాజా. వార్ధక్యం లేకుండా చేస్తాడు. అజ్ఞానం అనేటువంటి ఒక శిశుపాలని కూడా వధిస్తాడు పరమాత్మ. ఎప్పుడు నీ హృదయంలో కూడా పంచపాండవులు ఉన్నప్పుడు ధర్మం ఉండాలి. ధర్మరాజు తమ్ములే 4. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి. అంతకంటే నీకు కావాల్సింది ఏముంది? 4 దుక్కునే నారాయణమూర్తి, అదే మోక్షం. భాగవతం ఉద్దేశం అది. పాండవులని ఆశ్రయించుకొని ఉంటాడు పరమాత్మ అంటే కారణం ఏమిటి? అంటే ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉంటాడు. ధర్మరాజు రాజయాగం బ్రహ్మాండంగా జరిగింది. ధర్మరాజు ప్రార్థన మేరకు కృష్ణ పరమాత్మ హస్తినాపురంలోనే ఉన్నాడు, ఇంద్రప్రస్థపురంలో. మరి ధర్మనందన సెలవు తీసుకుంటాను, నేను వెళతానన్నాడు. 2 రోజులు ఉన్నా కానీ వద్దనవు నువ్వు కదా. దారక
రథం సిద్ధం చేయమన్నాడు. ధర్మరాజు మంచిది కృష్ణ అన్నాడు. పరమాత్మను నమస్కరించాడు. ఇంద్రప్రస్థపురం నుండి ద్వారకానగరం మార్గం పట్టుకొని వస్తున్నాడు. ద్వారకానగరం పొలిమేరులోకి రాగానే భగవంతుడికి ఏదో శిఖరాలు గోచరించినాయట. మనకు అప్పుడే తెలుస్తుంటాయి కదా. ద్వారక కంటివే దారుగా దుర్నిమిత్తంబులనేకంబులు మహావీరములు మింటన్మేదిని దోచుతున్నయది నిమ్మిన్ కాండవ ప్రస్థమే నుండుటన్ చైత్యహిత క్షితీశ్వరులు మాయోపాయులై మత్పురిని గెంటింపదం లేరబోరుదురు పోనీ పోనీ చేరు వేగంబుగా కంటివే దారుకా. దారుకా నేను లేని సమయంలో దుర్మార్గులు ఎవరైనా ద్వారకా నగరాన్ని ముట్టడించడానేమో, నాకు అన్ని అపశకనాలు దోస్తున్నాయి ఆయన, తొందరగా పోనివన్నాడు. రథాన్ని హార్స్ పవర్ ఎక్కువ చేసినాడంటే యాక్సిలేటర్ వచ్చినాడు మన భాషలో. డ్రైవర్ చెప్తే డ్రైవర్ ఏం చేస్తాడు? యాక్సిలేటర్ వస్తాడంటే వేగాన్ని పెంచేది, అది ఇంగ్లీష్లో పేరు. అది ఇదేమో గుర్రాల వేగాన్ని పుంజింపజేసినాడు సారథి దారకుడు. నేరుగా రణరంగంలోకి పోయింది కృష్ణస్వామి యొక్క రథం. సాల్వుడు శంకరుని గురించి తపస్సు చేసి సముఖమైన విమానం సంపాదించినాడు. ఆ విమానంలో వచ్చిన సాల్వుని గదబెట్టి ఒక్క దెబ్బ కొట్టినాడు. విమానం తునాతున కలిగి సముద్రంలో పడిపోయింది. గద పట్టుకొని వస్తున్నటువంటి సాల్వుణ్ణి మరి గదతోనే ఒక్క దెబ్బ పెడితే ప్రాణాలు కింద విడిచి మరి పరమాత్మలో తెలిసిపోయినాడు ఆ సాల్వుడు. గోపాలకృష్ణ భగవానికి సాల్వుడిని మట్టు పెట్టగానే దంతభక్తుడు వస్తున్నాడు. శిశుపాల దంతభక్తుడు కదా, జంట కవులు వెళ్ళిద్దరు. వాడు ఎలా వస్తున్నాడు? పడపడ పండ్లు కొరుక్కుంటూ మండుటెండలో. ఎండాకాలంలో సూర్యుడు ఎంత ప్రకాశిస్తాడో అంత కోపంతోనే వస్తున్నాడు దంతభక్తుడు. కృష్ణ కృష్ణ నీవు మదీయ భాగ్యంబు గదమ్మును నేడు నా దృష్టి పదమ్మున గోచరుండవైదివి. మిత్రద్రోహిమైన నిన్ను చంపి నా మిత్రుని యొక్క రుణాన్ని తీర్చుకుంటాను రమ్మన్నాడు. గద పట్టుకొని వస్తున్నాడు. ఎందుకంటే వీడికి 100 తప్పులు లేదు. ఆలస్యం ఎందుకు తలకాయ నొప్పి. అదే గద పెట్టి వేశాడు శత్రుదేశంలో ఒక్క దెబ్బ పరమాత్మ. వెంటనే కిందపడి ప్రాణాలు విడిచే ఆ ప్రాణాలు కృష్ణ పరమాత్మలో కూడా కలిసిపోయినవయ్యా రాజా నరేంద్ర. అప్పుడు అప్సరోజనంబులు నృత్యములు సల్ప వేరుములు కుసుమవర్షంబులు గురియా దేవజూలినాదంబులు పునభోంతరాణములు ఇంటగా వాయిస్తుండగా ద్వారకానగరాన్ని చేరుకున్నాడు కుశస్థలిపురానికి పరమాత్మ. మహారాజా, అంతలో కౌరవ పాండవ యుద్ధం అనివార్యమైందయ్యా, తప్పలేదు. ఇదే కౌరవుల పక్షంలో ఉంటే కృష్ణునితో బాధ, మరి పాండవుల పక్షంలో ఉంటే శిష్యునితో కష్టం వస్తుంది. బలరాముడు ఆలోచించాడు. ఇటుండను అటుండను తీర్థయాత్రలో పోతున్నానే అన్నాడు. వెళ్ళిపోయినాడు. తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళి అనేక పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ తీర్థాల్లో దేవఋషికి తర్పణాలు చేసుకుంటూ పుణ్యతీర్థాల్లో స్నానం చేసి బట్టి అసలు లాభం లేదు. పలా స్నానం చేపలు కప్పలు ఆ జలచరాలన్నీ కూడా అందులో చేస్తూ ఉన్నాయి స్నానాలు. మరి వాడి పుణ్యం వస్తుందా? నువ్వు మానవుడు గనక దేవ ఋషి తర్పణాలు చేస్తుండాలన్నమాట. నీ గోత్రనామాలు చెప్పుకుంటూ నీ తల్లిదండ్రులు, నీ తాతను, నీ తండ్రిని, ముత్తాతను, అక్కడ దేవతలను, మన కాపాడే మన ఋషులను, మహర్షి సప్తపూర్వే చత్వారం వనవస్తదా. పూర్వ ఋషులు లేకుండా నువ్వు ఎలా బతుకుతున్నావు? హైందవ ధర్మాన్ని నీకు ప్రబోధించింది ఎవరు? నీ గోత్ర ఋషులే. సదాచారం నీకు చెప్పింది ఎవరు? జ్ఞానం చెప్పింది ఎవరు? వాళ్ళే. వాళ్ళ అన్నం కూడా తీసుకోవాలంటే వాళ్ళకు తర్పణాలు ఇవ్వాలి. అలా చేసుకుంటూ బలరాముడు నిమిషాన్ని మెచ్చాడు. అక్కడ సూత్ర పురాణం చెబుతున్నాడు. అవతారమూర్తి కదా అని అందరూ చేసి నమస్కారం చేశారట. కానీ సూత్రుడు చేయలేదు, చేయకూడదు. అవతారమూర్తిగా అయినా కానీ దేహాన్ని ధరించి వచ్చాడు కనుక ఈ కామక్రోధాలు ఎవరిని విడిచిపెట్టమండి. కనుక కామక్రోధాలను నువ్వు విడిచిపెట్టరా నాయన అని ఎక్కడ పరమాత్మ చెప్పలే. ఆ వేగాన్ని కొద్దిగా తగ్గిస్తేనే జ్ఞానోదయం అవుతుందిరా బాబు. ఎందుకంటే నువ్వు విడిచిపెట్టినా కానీ అవి నిన్ను విడువు. శక్నోతి హైవయస్సోడు ప్రాచరీర విమోచన కామక్రోధో
విడిచిపెట్టే ముందరే ఈ కామక్రోధాల వేగాన్ని కొంచెం చిన్నగా చేయమన్నాడు. స్పీడ్ బ్రేకర్ వేయి వాటికి బాగా వేగంగా పోయి ఉంటే నిన్నే కిందపడకూడతాయి అది. కనుక ఈయనకు కూడా ఆవేశించింది కోపం. ఎందుకు అవతారం పుట్టింది నేను వస్తే నాకు నమస్కారం చేయడా ఈ సూతుడు. సూత శక్తిపుత్రుని వలన కొన్ని కథలు గాథలుగా పడిసి పండితులమైనవా నువ్వు? నాకడ గొప్పవాడుగా నమస్కారం చేయవా? సరే అహంకారం యొక్క అనర్థం ఎలా ఉంటుందో అని కోపం వచ్చి దర్భ వేశాడు సూదుడి మీద. సూదుడు చచ్చాడు. మహానుభావులు చాలా మంది ఉన్నారు అక్కడ. బలరామ ఎంత పని చేసావయ్యా మహానుభావ, ఇరిగిరికి బ్రహ్మహత్యామార్గం చేస్తే కదయా. బ్రహ్మాసనమిచ్చుట చేసి బ్రహ్మాసనమిచ్చుట చేసి ఇతడు దిగడయ్య కదా. బాగా వస్తుంది సౌండ్ వచ్చేయాలి. బ్రహ్మాసనమిచ్చుట చేసి ఇతడు ఆసనంబు దిగడయ్య కదా. సభా మర్యాద ఈ మాత్రం నీకు తెలియదా? ఎవరైనా బ్రహ్మాసనం ఇచ్చిన వాడికే నమస్కారం చేయాలి కానీ వాడు తిరిగి నమస్కారం చేయకూడదయా. వ్యాసపీఠం అది గొప్పనైనటువంటిది. ఈ సభా మర్యాద నీకు తెలియదా? ఎంత పని చేసావయ్యా, ఎదుగరికి బ్రహ్మహత్యామాతకం చేసావు, ప్రాయచిత్తం చేసుకోమన్నాడు. అయ్యా ఏం చేస్తే ప్రాయచిత్తం అవుతుంది? సూర్యుని బతికించాలా? మా పురాణం అయిపోయింది. భాగవతం ఆత్మావై పుత్రగాన మంత్రం ఉన్నది. ఒక్క ధర్మం తీసి మళ్ళీ వేశాడు. సూర్యుడు లేచి కూర్చున్నాడు. మునీంద్రులారా ఇంకేమన్నా చెప్పండి, మీకు లోక కళ్యాణ పనులు చేస్తా అన్నాడు. తామసంతో నాకు కోపం వచ్చింది, పొరపాటు అయింది అన్నాడు. మహాత్ములు ఎప్పుడు తప్పును ఒప్పుకుంటారు, అదే వాళ్ళ గొప్పతనం. అల్పాత్రుడేమో ఒక్క తప్పు చేసి ఇంకా 100 తప్పులు చెప్పుకోవడానికి సమర్థించడానికి ఇంకా 100 తప్పులు అబద్ధం ఆడతాడు. అయ్యా చెప్పండి అన్నాడు. అయ్యా రామా, నేను యజ్ఞం చేస్తుంటే ఇలువరుడు పలువురుడు అనేవాడు వచ్చి మా యజ్ఞాన్ని భంగం చేస్తున్నాడు. అయ్యా అంటే ప్రారంభం చేయండి యజ్ఞం. నేను ఉండగానే అగ్నిహోత్రం ప్రజలు చేసి యజ్ఞం చేస్తున్నారు. ఇలువరుడు పొలవుడు రాగానే అలంతో ఎక్కి మొహంతో దెబ్బ పెట్టినాడు. 2 దెబ్బలకు ఇద్దరు కింద పడి తెచ్చారు ఇలువరుడు పొలవుడు. అక్కడికి అనేక పుణ్యక్షేత్రాలు తిరుక్కుంటూ మళ్ళీ ప్రభాస్ తీర్థానికి చేరుకున్నాడు బలరాముడు. అక్కడ బ్రాహ్మణులు కొందరు, కురుక్షేత్రం బ్రాహ్మణులు ఉంటే ఏమయ్యా భారత యుద్ధం ఎక్కడ దాకా వచ్చింది అని అడిగాడు. అయ్యా 18వ రోజు గదా యుద్ధం నడుస్తుంది. భీముడికి దుర్యోధనుడికి అనగానే గబగబా వచ్చాడు ఇక్కడికి, కురుక్షేత్రానికి వచ్చినాడు. ఓ భీమ దుర్యోధనులారా, మీరిద్దరు ఎన్నాళ్ళు కొట్టాడినా కానీ ధర్మయుద్ధం చేసి ఉంటే ఎవ్వడు ఊడిపోడరా నాయన, ఎవడు గెలవడు మీరాళ్ళు. ఆగండి ఆగండి అంటే వాళ్ళు ఎందుకు వింటారు? చిన్నప్పటి నుంచి కత్తులు నూరుకున్నాడు. ఈయన ఆగమంటే ఆగుతారు వాళ్ళు? వినలే. ఎట్లా కావాలని ఎట్లా అవుతుంది పోనీ మీ కర్మ అనుకొని బలరాముడు వెళ్ళి మళ్ళీ నైమిషారణ్యం వెళ్ళి అక్కడ పెద్ద ఇష్టి చేసి, ఇష్టి అంటే యజ్ఞం. ద్వాపర యుగంలో కూడా యజ్ఞాధికతలు చేస్తే పుణ్యం వచ్చేది. త్రేతాయుగంలో కూడా దాన ధర్మాలు చేసుకుంటుంటే పుణ్యం వచ్చేది. మరి కృతయుగంలో కూడా వేద మార్గంలో ధార్మిక జీవనం గడిపేవాళ్ళు, వాళ్ళకి అప్పుడే అసలు లక్షలను జీవించేవాళ్ళు కదా. సత్యం అనేది వాళ్ళకి ఆధారంగా ఉండేది. అందుకే సత్యయుగం అన్నారు కృతయుగాన్ని. ఈ కలియుగంలో కూడా నువ్వు దయగలిగి ఉంటే కాదురా నాయన. ధర్మపాదం కలియుగపాదం అంటే యుగ ధర్మం కూడా ఉంటుందన్నమాట. కలియుగంలో ఉండి రాముడు ఆచరించినట్టుగా త్రేతాయుగంలో నడిచినట్టుగా నడవాలంటే నడవలేవు. అందుకే మన వెనకాల కృష్ణ పరమాత్మ ఉన్నాడు దాపరయుగంలో. భగవద్గీతలో నేను చెప్పినట్టుగా నడుచుకోరా నాయన, అదే రాముడు ఆచరించిన ధర్మం నీకు ఫలిస్తుంది అంటాడు పరమాత్మ. రాజా రామచంద్ర భగవానికి జయ. ఈ విధంగా అప్రమేయుడు అనంతుడు సంకర్షణమూర్తి అయినటువంటి ఆ బలరాముడు అది వైభవంతో నిజపురాన్ని ప్రవేశించి సుఖంగా ఉన్నాడయ్యా పరీక్ష మహారాజా అనగానే అప్పుడు పరీక్ష మహారాజు అంటున్నాడు, మునీంద్ర మునీంద్ర పద్మపత్రలోచనుని అనంత వీర్య గుణ సంపద 1000 మార్లు విన్ననైన తనియదునా చిత్తము. మీరు ఎన్నిసార్లు విన్నారు బొమ్మిరపోతన భాగవతాన్ని? నేను ఎన్నిసార్లు చెప్పాను కరీంనగర్ పట్టణంలో కూడా, కానీ ఎన్నడూ నాకు తీసుకురాలే. మరి మీకేమైంది నాకు తెలియదు. కానీ
ఆ పద్యాలు చదువుంటే నాకైతే విసుగు రావడం లేదు. మరి మీకు విసుగు వచ్చిందో లేదో మీకెరక భగవంతునికి ఏర్పాటు. పరీక్షిత్ మహారాజు మాత్రం అంటాడు, అయ్యా 1000 సార్లు విన్నగానే తన ఎదురా చిత్తము అచ్యుత కథా విభవంబు ఒక మాటు వినులను వినినా మనోజ పుష్పశర విద్యుడునైన విరామముందు గదా. రామనామం చేస్తే మనకి ఏం లాభమే అని అడుగుతారు కదా. అగో సాక్షాత్ భాగవతం విన్న పరీక్షిత్ మహారాజు అంటున్నాడు, ఏ మునీంద్ర, ఒక్కసారి గిట్ట వీణులతోని చెవులలో మనముదిని గిట్ట రామనామం వినేటువంటి అవసరం గిట్ట కలిగితే విరామం పొంది శాంతివంతంగా ఆనందంగా ఉంటాడట. ఆయన ఆనందంగా ఉంటే మనకేంది అని మన ప్రశ్న. కానీ మనకు కోరికలు కలుగుతున్నాయి అంటే మనవదిని అనుగ్రహం మన మీద లేనట్టు ఆగ్రహం ఉండేస్తే మనవదిని కోరికలన్నిటికీ 2 అంతస్తులు సరిపోదు, 3 అంతస్తులు కట్టాలి, కార్లు ఏం పోతా, ఫ్లైట్లు తిరగాలి, ఈ కరీంనగర్లో ఏముంటే నేను హైదరాబాద్ అపార్ట్మెంట్లో ఉండాలి. ఇవన్నీ కోరికలే. ఈ కోరికలకి ఎవరికే అధిష్టాన దేవత మన్మధుడు, మదనో మారో ప్రద్యుమ్నో మీనకేతన. మరి ఆయన శాంతంగా ఉండాలంటే కృష్ణ కృష్ణ యదుభూషణ పద్మపత్రాక్ష పద్మాలికాలంకృత పద్మ సంకాశ చరణ భృగేశ అని అంటుంటే అబ్బో మా డాడీని పిలుస్తున్నాడని కామం ఉంటాడు. ఈయన డాడీ కదా ఆయన నాన్న. కన్నతన్ని ఎప్పుడైతే పిలిచామో మన్మధుడు కూడా విరామం పొందుతాడు కనుక కృష్ణ కథ నాపకయ్యా మహానుభావ, నాకు చెప్పు, 1000 మార్లు విన్నా కానీ నాకు తృప్తి కలగడం లేదు. ఆ భగవంతుని కథ, కృష్ణావతార కథ నాకు వినిపించమన్నాడు పరీక్షిత్ మహారాజు. జనవరా విను, వినాలని కుతూహలం అనిపిస్తుంది కదా, సావధానంగా విను, భక్తిగా విను, ఒయ్యారంగా విను. జనవరా విను, గోవింద సగుడు కుచేలుండు వననొప్పు విప్రుండు మానదనుడు సుమ్మా. సహాధ్యాయుడు, క్లాస్మేట్, మన భాషలో క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాడు కృష్ణుడు. కుచేలుడు ఆయన పేరు. ఆ బ్రాహ్మడు మానధనుడు. ధనం లేదు కానీ మానమే ధనం, గుణమే ధనం, శీలమే ధనం. జ్ఞాన విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సరుడు ఘనుడు సుమా. విజితేంద్రియుడు బ్రహ్మవేత్త కానీ దారిద్ర్యంబు బాధింప ఉరుల కార్పణ్య వృత్తిని అడగబోవక తనకు దానబ్బినట్టి కాసును 10,000 నిష్కమురుగాదలంచి ఆత్మమోదించి పుత్రధారా విరక్ష ఒక విలమ్మున నడుపుతుండే. యోగి కుచేలుడు జితేంద్రియుడు కాదు, విజితేంద్రియుడు. లెస్సగా ఇంద్రియాలను జయించినటువంటి వాడు, బ్రహ్మవేత్త, ధార్మికుడు, శాంతుడు, చాలా గొప్పవాడు. కానీ ఆ భగవంతుని లీలా వైభవం ఏమిటంటే దరిద్రానికి సంతానం ఎక్కువ, శ్రాద్ధానికి శాఖలు ఎక్కువ. 27 మంది సంతానం కుచేలుడికి పాపం. ఏటవాళ్ళు పుట్టాడు పాపం. వాళ్ళకి అన్నం ఎక్కడ పెడతావు? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయాలంటేనే ఎక్కలేని పైసలు కావాలి, ఎక్కలేని సొమ్ము కావాలి కదా. ఆ పిల్లలంతా కూడా అమ్మ అన్నం అంటారు కానీ నాన్న అన్న అన్నాడు. నాన్న దగ్గరికి రాడు వాడు. పాపం వామాక్షి కావాలని చేసుకుంది, కోరుకొని ఐశ్వర్యవంతుల ఇంట్లో పుట్టింది, అష్టదరిద్రుని చేసుకుంది. అన్నలు అంటారు వాళ్ళందరూ కూడా, తల్లిదండ్రులు అన్నలు తొడబుట్టిన వాళ్ళంతా అంటారు, వామాక్షి ఎందుకే ఈ దరిద్రుని కట్టుకుంటావు, కష్టాలు పడతావు, బాగా అష్ట కష్టాలు పడుతుంటావు కనుక నేను ఐశ్వర్యానికి పెళ్లి చేస్తాను బిడ్డ, ఒక్కటే కూతురు కదా అని అంటే అప్పుడు తొడబుట్టిన వాళ్ళతో తల్లిదండ్రులతో అంటుంది కదా వామాక్షి, ఐశ్వర్యవంతునికి నన్ను ఇస్తే ఆటబొమ్మగా వాడుకుంటాడు కానీ అక్షర పరబ్రహ్మ జ్ఞానాన్ని నాకు చెబుతాడా? భక్తి మార్గంలో నేను తరించిపోతానా? కనుక నేను భక్తుడు కనుక ఆయనే చేసుకుంటాను. దరిద్రుడు ఎలా అవుతాడు? విష్ణు భక్తుడు దరిద్రుడు అవుతాడా? అయినా మానే
ప్రారంధాన్ని అనుభవిస్తానికి కావాలని చేసుకుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది, అప్పుడు ఇదంతా ఊహించారా? ఇంతమంది పిల్లలు పుడతారు, ఇంత కష్టపడతాను చేస్తామని అనుకోలేదు కదా. ఈ పిల్లలు వచ్చే కంచాలు పట్టుకొని అమ్మ అన్నం అంటుండే పాపం మామాక్షికి కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. ఏడిస్తే పిల్లలు కూడా ఏడుస్తారు కదా. ఓటుగా నశించింది. ఏమండి అని పిలిచింది భర్తను, కుచేరుణ్ణి. పిలిచావా మామాక్షి? అవునండి. ఏ జీవితేశ తట్టుముట్టాడు నటీటి పేదరికంబు తట్టుముట్టాడునట్టి ఇటి పేదరికమిట్టునంపా దీనికి ఉపాయం ఒక్కనాడైన ఊహింపమైతివి. ఎలా అడుగుతుంది చూడండి భార్య భర్తను అడిగే విధానం. ఆర్యంతం లేని దరిద్రాన్ని చూస్తున్నాం కదా నాథ, మరి ఈ దరిద్ర బాధను దూరం చేసుకునేటువంటి ఒక ఉపాయాన్ని ఒక్కనాడన్నా కూడా ఊహించలేకపోతివి అంటున్నది. ఊహించలేకపోతివి అంటలేదు, ఏకవచనం లేదు ఇక్కడ. డాంబర్ రోడ్డు మీద కోళ్ళెగలు గలగల ఉరుకుతాయి, ఉసుక వచ్చినప్పుడు తెలుస్తుంది వాటి లాగడం. ఇక అన్నీ ఉన్నప్పుడు ఏమండి హార్లిక్స్ పోయాన్నా, బూస్ట్ పోయాన్నా, మళ్ళీ బోర్డు వీటా పోయాన్నా నీకు, అప్పుడు మాట ఏది పోయాన్నా అని. ఏది లేనప్పుడు, ఇది వక్రించినప్పుడు, ప్రారంభం అనుభవించవలసి వచ్చినప్పుడు అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటిగా ఉండాలన్నమాట. కష్టకాలంలో కలిసి ఉండేటువంటి వాళ్ళే ధర్మ మార్గంలో జీవించే ధన్యులు అవుతారు భార్యాభర్తలు ఇద్దరు. చెప్పడం కూడా కాదు. ఏమిటి మామాక్షి చెప్పు. బాలసకుడైనా మీ బాలసకుడైనా పద్మపత్ర నేత్రుని కృష్ణుని గాననేగి దరిద్రాంధకారమగ్నమైన మమ్ముద్ధరింపుమా. శ్రీహరి కృపా కటాక్షర విదీప్తి వడసి మహాత్మా మహాత్మా నీ బాలసకుడైనా. చిన్ననాటి స్నేహితుడు ఇద్దరు కలిసి చదువుకున్నారు కదా శాంతిపురి మహాముని దగ్గర. ఆ కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకోండి రండి, అంతే. మీరేం అడగకండి ఆయనను, స్నేహితుడు కదా ఇలా అడుగుతావు, నాకు తెలియదా? నాకు మాత్రం అభిమానం లేదా? కానీ అపాయం దాటడానికి ఉపాయం కావాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్యదా భావించకండి నాథ. ఎందుకంటే నాకంటే మీకే బాగా తెలుసు మీ స్నేహితుల సంగతి. మీరు చెప్పగానే నేను విన్నాను, అదే జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ. వరదుడు సాధు భక్త జనవత్సలుడు ఆత్మశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తా కుశస్థలీపురమున యాదవన్వయులు భజింపగనున్నవాడు నీవేగినా నిన్ను చూచి అప్పుడే ఇచ్చు అనూన సంపదల్ నాథ. వరదుడు సాధు భక్తజన వత్సలుడు. పోతన ఇక్కడ తిరకాసి పెట్టాడు, గమనించండి. సాహిత్యం భాషలో కూడా భక్తజన వత్సలుడు అంటే అమ్మాయి అంటే భక్తి అందరికీ ఉంటుంది, కానీ సాధు భక్తి కావాలి ఇక్కడ. విన్నారా? భక్తి వేరు. ఏదో విషయంగా మనకు భగవంతునితో అవసరం ఉన్నది కనుకనే అనేక విధాల కోరికలతోనే నన్ను ఆశ్రయిస్తున్నాం. కానీ తామసిక భక్తి, రాజసిక భక్తి అని, సాత్విక భక్తి అని కపిలదేవుడు చెప్పినాడు కదా. ఆ సాత్వికంలో ఇది శ్రేష్టమైనటువంటి మన సాధు భక్త జనవత్సరుడు పరమాత్మ. ఆయన ప్రేమ ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది? నీ ధ్వనిని బట్టి ప్రతిధ్వని. నీ ధ్వని ఎంత బాగా చేస్తే అక్కడి నుంచి ప్రతిధ్వని కూడా అంతే వస్తుంది. సాధు భక్త జనవత్సరుడు, సాధువుగా ఉండాలి.
అన్నింటిని కట్టుకొని నా ప్రారంభం నేను తప్పకుండా అనుభవిస్తాను రామా. నా కర్మను అనుభవించడానికి, నీ పరీక్షలకు తట్టుకోవడానికి మరి గుండు లాంటి బండ లాంటి హృదయాన్ని నాకు ఇవ్వయా. ఎందుకంటే నీ కర్మమే నీ దేవత కనుక. భగవంతుడి కరుణామయుడైనా నీ ప్రారంభ కర్మ ఎలా ఉందో మరి అది అనుభవించాలి కదా, తప్పదు. అందుకే కర్మయోగాన్ని ప్రార్థన చేసినప్పుడు కృష్ణ పరమాత్మ కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మమున జడు కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిబా కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిబా. నీ కర్మే దైవం. దైవం దైవం అని పోయి ఆ గుళ్ళకు పోయి విగ్రహాన్ని నువ్వు మొక్కినంత మాత్రంలో దైవం కాదని. ఎందుకు మొక్కుతున్నావంటే నీ మనసు పవిత్రత కావాలని, ఆ విగ్రహం నీ మనసులో ప్రతిష్టం కావాలని ఆ విగ్రహాన్ని చూస్తున్నావు. విగ్రహం కోసం విగ్రహారాధన. ఏ విగ్రహాన్ని తెలిసినావో నువ్వు సత్కర్మ చేయాలన్నమాట. ఆ విగ్రహం వచ్చి రే తప్పు చేస్తున్నావు రా నీకు చెప్తుంది. అందుకొరకే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. పొద్దున లేచి నీ కర్మకు నువ్వు నమస్కారం చేసుకో. హే భగవాన్, నా చేత ఇవాళ రోజు మంచి సత్కర్మను చేయించవయ్యా పరమాత్మ. కనుక మంచి కర్మ చేసిన వాడి మంచి అవుతుంది కనుక సాధు భక్త జన వత్సలుడు కృష్ణ పరమాత్మ కామాక్షం చెప్తుందన్నమాట. అర్థశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి, ఎన్ని విశేషణాలు లేదు చూడండి ఆయన టైటిల్స్. దయాసముద్రం అండి. కనుక కుశస్థలీపురంలో ఉన్నాడు. మీరు వెళ్ళారంటే మిమ్మల్ని చూసి తక్షణం ఇస్తాడు అన్నం సంపదలు. ఏమండి పోరా, దయచేసుకోండి, నా మాట వినండి, కోపడకండి, నేను అన్నానండి. ఎందుకంటే పిల్లలు కదా, మన ఇద్దరం ఇట్లా ఉపవాసం ఉన్నా ఏం బాధలేదు, కానీ ఆ పిల్లలను చూస్తుంటే కడుపు తరక్కపోతుందండి. కళ లోపల ఒక్కసారి కృష్ణ అంటేనే వాడికి కావాల్సినవన్నీ ఇస్తాడు ఈ కరుణామయుడు. చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు కదా చదువుకున్నారు కదా స్వామి. మీరు వెళితే ఇవ్వకపోవడంలో సంశయమే లేదు. ఏమండి వెళతారు కాదు, వెళతారా? ఏమండి మిమ్మల్నే ఆయన ధ్యాసలో లేడు, ఏడుస్తున్నాడు కుచేరుడు. వామాక్షి, ఎంత పుణ్యాత్తురాలి దొరికావే నాకు భార్యగా. ధర్మ మార్గం నుంచి దైవం నుంచి దూరం కాకుండా నన్ను ఉద్ధరించేటువంటి ఉత్తమోత్తమరాలకు నాకు భార్యగా దొరికావాహా. ఆ కృష్ణ పరమాత్ముని నా మీద ఎంత కనికరం, ఎంత ప్రేమ. ఆయన దయ ఉంటేనే కదా నీలాంటి పుణ్యాత్రాలు నాకు భార్యగా దొరికింది. నా దగ్గర ఏం చూసి నన్ను చేసుకున్నావు? ఏముంది చెప్పు? రూపం ఉందా? ఇక్కడి నుంచి ఉండదు, చూడలేంది. ఆరోగ్యంగా ఉన్నాడు, ఆత్మజ్ఞానం ఉంది, ఈతేంద్రియుడే, బ్రహ్మవేత్తే. కానీ లౌకికం ఏమన్నా ఉందా? లేదు. ఈడ్చుకుపోయిన డొక్క, బొక్కలు, చిరిగిపోయిన బట్టలు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా ఆహారం లేదు అని ఆనంద బాష్పాలు గారుస్తూ ఏడుస్తున్నాడు కుచేరుడు. వామాక్షి, అమూల్యమైన నీ సలహాకు నేను ఆనందపడుతున్నాను. ఆహా, తప్పకుండా ఇంత చక్కటి ఆలోచన వచ్చింది నీకు. కానీ 20 సంవత్సరాల తర్వాత నా మిత్రుల దగ్గరికి పోతున్నప్పుడు వట్టి చేతులతో ఎలా పోవాలి అన్న సంశయమే, కానీ నాకు పోకపోవడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదన్నాడు. అంటే ఇట్లా తప్పిపోతేమో పరిచినట్టు ఆట పెట్టినట్టుగా మాట్లాడాడు కుచేరుడు కూడా. అంటే ఇట్లా బంద్ అయితే పోకడం మరి మానసనుడు కదా, ఆయన ఐశ్వర్యవంతులైతే కానీ అక్కడ ఏం పోతాను ఆయన దగ్గరికి లోపల. అట్లాగా ఆగండి, భార్య లోపలికి పోయింది వామాక్షి. కాగులన్నీ వెతుకుతున్నది. కాగులంటే పూర్వకాలంలో దుంతులు అనేవాడు. దుంతులు అంటే ఇప్పుడు మన భాషలో స్టోర్ రూమ్ అంటాం మనం. ఆ స్టోర్ రూమ్లో డబ్బాలో ఉన్నాయి, గోదాలు తీసుకొని ఆయన బిడ్డ కూడా చెప్తారు అత్త. ఆయన కూడా స్టోర్ రూమే, ఇంగ్లీష్ చదువుకోకుండా స్టోర్ రూమ్ అంటారు. అంటే భాష అలా కలిసిపోయింది అనమాట. ఆ కాగులలో పోయి వెతుకుతున్నది వామాక్షి. వెతకంగా మూలకున్న మట్టి కాగు లోపల 2 పిడికిళ్ళు ఆడుకుని ముక్కిపోయి ఎదురికినాయి. ఎందుకంటే ఈ పోరగాళ్ళ కంటబడితే ఉండు ఆయనడు వెళ్ళిపో. ఆ ముక్కిపోయిన అడుగులు 2 పిడికిళ్ళు పట్టుకొని వచ్చింది. ఏమండి మీ మిత్రునికి ముతకదండలు లేదంటే చాలా ఇష్టం అడుగులంటే అని అయ్యగారి పంచె కడదామంటే పంచె అంతా తిరిగిపోయింది. తూట్లు వాట కొద్ది కుట్టింది, తూట్లు వాట కొద్ది కుట్టింది, తూట్లు వాట కొద్ది కుట్టింది. పాలు అయ్యగారు దూతి కట్టుకొని స్నానం చేసి ఆ చీర ఎండేదాకానే లోపల ఉండి
ఆ చీరిన తర్వాత ఆయన దోతి ఉతికి వేసిన తర్వాత ఆయన పంచతో ఉన్నాడు, ఆ దోతి కట్టుకొని ఉన్నాడు ఆయన. దరిద్రం ఎంత బాగా. అవి కట్టి వెతకంగా మూల మంచిగా ఉంటే ఆ 2 పిడికిలి అడుగులు కట్టింది. స్వామి వెళ్ళండి, ఇక తప్పదా, వెళ్ళండి స్వామి, చూడండి మంచి అయితే మనకు తప్పకుండా. ఇంట్లో నుంచి కుటీరుడు అలా నడుస్తూ వెళ్తున్నాడు ద్వారకానగరం. ఇప్పట్లాగా యంత్రయుగం కాదు కదా, మంత్రయుగం. పైదల్ సై జానా పడేగా భగవాన్కే పాస్. నడుచుకుంటూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని ధ్యానం చేసుకుంటూ వెళుతున్నాడు. పోతుండగా మనస్సులో ఒక సంశయం కలిగింది బ్రాహ్మణికి. పాప అది బొమ్మన్నదినే పోతున్నా, చెప్పింది కూడా మంచిదే, కానీ పొయ్యేది నేను కదా, పొమ్మన్నది అన్నది ఇంట్లో కూతురు హాయిగా. ద్వారకా నగరంబు ఏది తీసొచ్చునో భాసురాంతపురవాసి అయిన అపుండరీకాక్షుని అఖిలేశున్ ఏ బంగి దర్శింపగలనో తద్వారపాలకులు ఎక్కడి విప్రుండవిందేల వచ్చిదివని అడ్డబెట్టిరేని వారికేమైనా పరిధానమిచ్చి చొచ్చెదనన్న అర్థశూన్యుండగాలే. బాధగడి నా వేషం ఎలా ఉన్నది, పరమాత్మ వేషం ఎలా ఉంటుంది, నా జీవన విధానం ఎక్కడ, పరమాత్మ జీవన విధానం ఎక్కడ, నా వేషాన్ని నా వాసనలు చూసి ఆ ద్వారపాలకుడే ఆగారు ఎక్కడికి పోతామా అని అడ్డ పెడితే వాళ్ళ చేతిలో దుణోపడం పెట్టుకోవాలంటే కొత్తలేదు కదా నా దగ్గర. లంచాలు అప్పటి నుంచే ఉండే, కానీ ఇచ్చినంత తీసుకొని సంతోషపడేవారు. పాపం పీడించకపోయేది. ఏమన్నా ఇచ్చి పాపం వాళ్ళకి నాయన ₹1 ఇచ్చిపోదామని కొత్తలేదు నా దగ్గర. అర్థశూన్యుడు కదా అని అనుకునేవారు. నిరుత్సాహం వచ్చింది కదా, భక్తులు నిరుత్సాహం రావడానికి వీల్లేదు. అయిన నా భాగ్యము కృష్ణుని దయార్థ దృష్టిగాదే తలపోయగా ఉండెట్లే అనగలుగు. అదెందుకు కలుగుతుంది చచా, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలాగా వస్తున్నాయి. ఆ పరమాత్మ కృప సంపూర్ణంగా నాకుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. ఇది మన విశ్వాసం మనకు కలగాలి. మోడికి తర్వాత దేవుని విశ్వాసం, నీవే నీకు నమ్మకం కలిగించుకోమోడికి. నేను ఇంత చేస్తున్నాము అయితమే కాదా. అరే సంశయాత్మ వినశ్యతి న్యాయంలోకి వచ్చిన అపరో నసుఖం సంశయాత్మన. సంశయాత్ముడికి ఏమి లేదు ఎక్కడికి పోయినా కానీ, వానికి ఇలా ఉంటుంది భావం తద్భవతి. ఏదిగా కూడా తప్పకుండా అవుతుంది అనే ఆత్మవిశ్వాసం కలగాలి. కాదు కదా, పోనీలే మళ్ళీ ప్రయత్నం చేస్తాను. భక్తుడికి ఉండవలసిన లక్షణం అవ్వాలి. దర్శనం చేస్తాడు కృష్ణుడు, నన్ను అనుగ్రహిస్తాడు తప్పకుండా అని ఇలా అనుకుంటూనే ఉన్నాడు. రాజమార్గంలోంచి ద్వారకానగరం వచ్చినాడు. ఇంటికన్నా ఉంటాడు కృష్ణపుర స్వామి. 16,008 ఇళ్ళు. మరి కృష్ణ పరమాత్మ ద్వారకానగరంలో కూడా ఏ ఇంటికి పోయినా కృష్ణ పరమాత్మ ఉంటాడు. అన్ని ఇళ్ళు ఒకటినే ఉన్నాయి, కానీ మనలాగా సిమెంట్ కానీ ఇటుకలు కానీ ఉసుక కానీ లేదయ్యా పరీక్ష మహారాజా. అంతా బంగారం, వెండి, నవరత్నాలు, వజ్రాలు, వైడూర్యాలతోనే ఉండి ఆ పరమాత్మ గృహాలన్నీ కూడా. కుర్చీలు బంగారువే, కంచాలు బంగారువే, గిన్నెలు బంగారువే, సారభంజికలు అంటే మనం బయటకు రూములో మొదటి రూములో ఎవరైనా వచ్చిన కుర్చీలు గిచ్చులు వేసి పెట్టి ఆ అద్దాల్లో కూడా మట్టితో చేసిన బొమ్మలు పెడతాం చూడండి. గాడులు, ఒంటెలు, గుర్రాలు, పిట్టలు, నక్కలు అవన్నీ పెడతాం కదా షోకేసులో. అలా సారభంజికలు అంటారు పురాణ కాలంలో కూడా. ఆ బొమ్మలు కూడా బంగారు వేనట. కానీ నీళ్ళ గిలాస బంగారుదే, కంచం బంగారుదే, స్నానం చేయడం బంగారం, వాటిలో కుండల్లో నీళ్ళు తాగుడు, పోసుకోడు, అంతా కాంచనమయం. ఆయనకి ఎందుకు అంటే బంగారు ధాతువులలో చాలా గొప్పది. సప్తధాతువులలో కదా. బంగారం తర్వాత వెండి, వెండి తర్వాత రాగి, రాగి తర్వాత కంచు, కంచు తర్వాత ఇత్తడి. అగో ఐశ్వర్యవంతమై కాంతివంతమైన కృష్ణ పరమాత్మ ద్వారకానగరంలో కూడా ఒక్క ఇంటిలోకి పోయి ఒక మొదటి ద్వారం దగ్గర కాళ్ళు లోపల పెట్టాడు. కుచేరుడు చూశాడు. అట్లు ప్రవేశించి రాజమార్గం మునుదని కక్షాంతరం మునుగడిచి తనరు మృదుల హంసతూనిగా తల్పంబునందు తాను ప్రియయును
బహు వినోదంబులందరి మహిత లావణ్య మన్మధమన్మధుండు పుండరీకాక్షుడు ఇందీవర శ్యాముడు కౌస్తువాలంకారుడు కృష్ణుడు కూర్చున్న కుచేలుండు చూచి దడ్ 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 అంటున్నా. ఆ ఇల్లే చూస్తే కాంచనమయమైనా కొంప కాంచిన కొంప గొడవని ఊరిపాయ తలుపులని మక్కరాయి మీద పాత్రలు తేలిపాయ. కట్టుకున్నామంటే బట్ట లేదు, ఉన్నామంటే కొంప లేదు, పడుకున్నామంటే మంచం లేదు, తిన్నామంటే కంచం లేదు. ఆడు పెట్టాడు, ఆగాడు, కృష్ణుడు చూశాడు, లక్ష్మీదేవితో సరసాలాడుతున్నాడు. కనిడాయందరునంతా కాళ్ళు లోపల పెట్టి ఇంకో కాళ్ళు లేపుదా అనుకుని లోపలనే కృష్ణుండు దళత్కంజాక్షుండు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితుని కుచేలుని అల్లంతని చూచి సంభ్రమ విలోలుండయి దిగతన తల్పము నరేంద్ర దిగతన తల్పము నరేంద్ర. ఈయన చూసైనా సంశయం చేస్తున్నాడు, పోదు నా వద్ద ఎలా పోదు ఏంది కథ అని. కానీ కుచేరుని ఎప్పుడైతే స్వామి చూశాడో వెంటనే తన తలపం దిగినాట. దిగి కరమర్తి ఎదురుగాదని ఒక్క ద్వారంలో అడుగు పెట్టాడు కుచేరుడు. 6 ద్వారాలు దాటి కుచేరుడి దగ్గర వచ్చాడు కృష్ణ పరమాత్మ. దైవం యొక్క ప్రేమ జీవుడి మీద ఎంత ఉంటుందో గమనించండి. కరమర్తి ఎదురుగా వెళ్ళి పరిరంభణమాచరించి యార గౌరించుకున్నాడు కుచేరుణ్ణి. బంధు స్నేహ స్మృణందోడు తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టి తన తల్పంబునందు. ఈయనలేవంగానే ఆమె లేచింది. రుక్మిణి ఎదురుగా వచ్చాడు, గౌరించుకున్నాడు, భుజం మీద చేయి వేశాడు. మిత్రమా, ఆహా ఎన్నాళ్ళకి వచ్చావయ్యా, ఎన్నాళ్ళకి ఇచ్చావు నీ దర్శనం? 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడ్డావు కదా, నాకు ఆనందం అవుతుంది కుచేరా, రమ్మన్నాడు. తన ఇంతసేపు భార్య భర్తలు కూర్చున్నారే, అవి ఆ తలపం మీద కూర్చుని పెట్టాడు కుచేరుని. అట్లు కూర్చుండబెట్టి నెయ్యమునా కనక కలశమునా కుచేరుని కాళ్ళు గడిగి తజ్జలము తన మస్తకంబునా లలిత మృగమదసారమైన తజ్జలమును తన మస్తకమునందాల్చి. భక్తుడంటే భగవంతుడికి ఎంత ప్రేమ అనేటువంటి కుచేరు వాక్యంలో మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అంటే అటువంటి నిర్మలమైన భక్తి మనకు కావాలి, నిర్హేతుకమైన భక్తి కావాలి, కారణం లేని భక్తి కావాలి, కోరిక లేని భక్తి కావాలి. ఆ పాదాల కడిగి ఆ జలాన్ని కృష్ణుడు మెరుగులుకున్నా అంట. గంధం రాసి పట్టుబట్టలు మెళ్ళో వేసి పూలదండ వేసి, పరీక్ష మహారాజా బంధురామోద కలిత ధూపముల సంగీ మించు మణి దీపముల నివారించి ధూపం వేసి దీపం హారతి ఇచ్చి మంగళారతి ఇచ్చి, పరీక్ష మహారాజా సురభి కుసుమపాదకలంసిగా ముడి తురిమి మంచి మంచి పూలదండలు కూడా మెళ్ళో వేసి చందనం రాసి, కుచేలా ఎన్నాళ్లకు నీ దర్శనం దొరికిన నాడు మనం ఎంత ఆప్తులుగా ఆనందంగా కలిసి ఉన్నామని ఆ కుచేరుని యొక్క సేవ కృష్ణస్వామి చేస్తూ ఉంటే, పరీక్ష మహారాజా అభ్యంతర మందిరంలో ఉన్నటువంటి ఒక పరిచారికలందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారట. అబ్బా అబ్బా అబ్బా, గొప్ప గొప్ప ఋషీంద్రులు బ్రహ్మ ఋషులు వచ్చినా కానీ ముందు గదిలో కూర్చొని మాట్లాడి వెళ్ళగొడతాడు స్వామి. ఆహా వట్టి వట్టి బ్రాహ్మడు కాదీనా. ఓహో ఏమి తపంబు చేసెనో ఈ ధరణి దివ్యోత్తముండు, ఏమి తపంబు చేసెనకో ఈ ధరణి దివ్యోత్తముండు తొల్బామునా. గతజన్మంలో ఏం పుణ్యం చేసుకున్నాడో ఈ బ్రాహ్మడు. ఏదో లేంది ఎందుకు అవుతుంది? యోగి విస్ఫురదు భాష్యకుడైదనరారు మన జగన్నాథు స్వామిన్ రమాధినాథు నిజ తల్పమున వసించి ఉన్నవాడు. ఏమి
తపంబొనరించి జనించెను ఈ ధరణి దివిజోత్తముండు. యోగులకు కూడా దొరకనటువంటి ఒక తల్పం మన పరమాత్మది. లక్ష్మీనారాయణ కూర్చునే తల్పం మీద ఆ కుచేరుని ఆ బ్రాహ్మణి తీసుకుని వచ్చి కూర్చుని పెట్టారు. ఆహా, ఈ బ్రాహ్మణుడు ఎంత పుణ్యం చేసుకున్నాడు ఈ ఆకర్జనం లోపల. ఈ మహనీయ మూర్తికెనయే ముని పుంగవులెంత వారల్, ముని పుంగవులెంత వారలగో ఏమి తపంబు చేసెనో. భగవంతుడు కూర్చునే తల్ప మీద కూర్చునే హక్కు ఎవ్వరికి కూడా మనం ఇంతవరకు చూడలే. మనం ఈ యొక్క బ్రాహ్మడే, అబ్బా చూపు బ్రాహ్మడు ఎట్లా ఉండడు కానీ, ఆహా ఎంత గొప్ప పుణ్యాత్రయ్యా ఈ బ్రాహ్మడు. తన పర్యంక మందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగాదలంపగా ఎదుప్రవరుండెదురేగి మూడముందరగ కౌగరించి ఉచిత క్రియలను పరితుష్టుని చేయుచు వినయమున భజించే ఈ ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో. ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో. భాగ్యవంతుడట. తిందామంటే అన్నం లేదు, పడుకుందామంటే మంచం లేదు, ఉందామంటే ఇల్లు లేదు, కట్టుకున్నామంటే బట్ట లేదు. భాగ్యవంతుడు అంటున్నాడు ఇక్కడ. గమనించండి ఎంతటి భాగ్యవంతుడో. భగవంతునికి సేవలు చేస్తారు, భగవంతునికి షోడశోపచార పూజలు చేస్తూ ఉంటాం మనం. కానీ భక్తుడికి భగవంతుడు పూజ చేసినటువంటి ఒక ఘట్టంతో ఇదే ఇచ్చేలో భాగ్యం. అక్కడేమంటారు వాళ్ళు, ఈ ధరణీశ్వరుడు ఎంతటి భాగ్యవంతుడో. భాగ్యం ఏది? ఆచార్యులు వారు, శంకరాచార్యులు అంటారు, కిం ఎందుకురా నాయన ఇది, కిం యానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిరిదేహేన గేహేన కిం జ్ఞాత్వా తక్షణభంగురం సపరిహిత్యాజ్యం మనోదురద స్వాత్మారం గురువాక్యతో భజమన శ్రీ పార్వతీ వల్లభం. నమ పార్వతీపదే హర హర మహాదేవ. ఈ ధనం ఏం చేస్తావు? కిం ఏం చేస్తావు? వచ్చిన ధనం కిం ఏం చేస్తావు? ఏనుగులు గుర్రాలు వచ్చినాయి, అందమైన బిల్డింగ్ కట్టుకున్నావు, కావలసినంత ప్రతి గదిలో కూడా కంపెడి నోట కట్టలు ఉన్నాయి. కిం అందమైన భార్య ఉంది, ఓకే, పిల్లలు కలిగారు, కిం ఆ తర్వాత ఏం చేస్తుంది అంతని? జ్ఞాత్వా తక్షణభంగురం. నాది అని అనేక సంవత్సరాలు గ్యాదరింగ్ చేసుకున్నావు కానీ పొంగను వేదన గబ్బితనం చేసుకుంటే పిరికిడి మూసుకుంటే బలత్కారంగా దీశ దిక్కుంటారు. మూలదారం కూడా అవుతారు. ఏం చేస్తామంటాడు? కిం తక్షణభంగురం సపరీత్యాజ్యం మనోదూరదగా. త్యాగం చేసి విడిచిపెట్టరా నాయన నీ మనస్సుకు దూరంగా. స్వాత్మారం, నీ ఆత్మను ఉద్ధరించుకోవాలంటే గురువాక్యతో భజమన శ్రీ పార్వతీ వల్లభం. పంచాక్షరి మహామంత్రాన్ని గురువారి దగ్గర సాంగోపంగా తెలుసుకొని అవ పంచాక్షరి మహామంత్రంతో పరమశివుని కృపకు పాత్రవు గారా నాయన, అవు గది భాగ్యం. ఇక్కడ ఇది భాగ్యం. కృష్ణ పరమాత్మని చేత సేవలు చేయించుకున్న బ్రాహ్మడు కుచేరుడు. ఏడుస్తున్నాడు కుచేరుడు. స్వామి నాకు చేయడం ఏమిటయా నువ్వు పూజలు? లేదు, కూర్చోలా. నలుగురు కృష్ణుడు కనబడుతున్నారు కుచేరుడికి. ఎందుకు? కదలంటే నీళ్ళే కదా. నీళ్ళుంటే ఒక్క మనిషి దగ్గర కనబడడు, నలుగురు కనబడతారు అన్నమాట. అలా పూజించి కృష్ణకథలు బట్టి ఇద్దరు విసురుతుంటే చెలికత్తలంతా ఇక్కడ ఉన్నవాడు పరిచారకులంతా కూడా ఆశ్చర్యపడ్డారన్నమాట. ధరణీసుడు ఎంతటి భాగ్యవంతుడో. అలా తీసుకొని లేచి కుచేలా దా సరే మా ఇల్లంతా చూడరా, చాలా రోజులకు వచ్చావు కదా, ఆహా నాకు చాలా సంతోషమైంది. అవును కుచేలా, మనం గురుమందిరంలో ఉండగా మన గురుగారు, మన గురుపత్రి గారు మనలను గురించి ఎంత ప్రేమగా చూసుకునేవారు. మన గురుగారికి మనం అంటే ప్రాణం కదా కుచేలా. మన ఇద్దరం ఎక్కడికి పోయినా కానీ ఒకే పనికి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళము.
శాంతిపుని మహాముని మనల్ని చూసి నాయనలారా కుచేలా కృష్ణ మీరిద్దరు కలిసిపోండి నాయన అని చెప్పేవాడు. నీకు జ్ఞాపకం ఉందా కుచేలా? మన గురుగారు ఎట్లాంటి వాడు అని ఒకసారి గురువు ప్రశంస చేస్తున్నాడు ఇక్కడ కృష్ణస్వామి. గురువు ఎట్లా ఉండాలి, ఎట్లాంటి వాడైతే గురువుకి అధికారి. తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయం పైన బ్రహ్మముననుభవించు. బ్రహ్మానందాన్ని గురువుగారు అనుభవించకపోతే ఆనందం నీకెలా చెబుతాడు వాడు. ఆనందం ఏమిటో అనుభవించాలి, అనుభవించినాడే చెప్తాడు ఈ ఆనందం ఇలా ఉంటుందిరా బాబు అని. మరి ఇంకా భరిత సత్తుండు సత్కర్మ నిరతుండు అతుర భూసుర శ్రేష్ఠుడు అనగుండు బుధనుతుండు మన గురువరుండు అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. అటువంటి ఒక శాంతిపుని మహాముని మనల్ని ఎంత అల్లారముద్దుగా మందలించేవాడు. కుచేలాన్ని జ్ఞాపకం ఉందా? ఒకసారి గురుగారు మనల్ని సముద్ర పుష్పాలు లేమని అరణ్యానికి పంపిస్తే చక్కగా గురుమంత్రం చేసుకుంటూ మనం వెళ్ళిపోయినాం. జ్ఞాపకం ఉందా కుచేలా? నీకు లేదేమో, నాకుంది. అప్పుడు శాంతిపుని భార్య మన గురుపత్ని మనకు చెరిన్ని అటుకులు కట్టించింది. నీ జ్ఞాపకం ఉన్నదా? మధ్యాహ్నం వేళ్ళయింది. మరి నా అడుగులు ఆయన నేను బుక్కుతుంటే మాత్రం నీ అడుగులు మాత్రం నువ్వు వరకు పెట్టుకున్నావు. పండు పనందిని ఎప్పుడు ఆకలైనప్పుడు బుక్కుతానని. జ్ఞాపకం ఉందా కుచేలా? నాకుంది సుమా. మరి 4 గంటలకు మబ్బు వాన వస్తే బయలుదేరి వెళదామని ముందర నువ్వు కూర్చొని నా ముందరనే కూర్చొని అడుగులు బుక్కావని జ్ఞాపకం ఉన్నదా? కుచేలా నాకిన్ని పెట్టమంటే అమ్మో నాకు ఆకలి నేను పెట్టను అన్నావు. సరే పెట్టకు అన్నాను. గాలి వాన వచ్చింది, ఎండ మెరుపులతో, నా 3 మెరుపులతో అమ్మో బీభత్సమైనటువంటి వర్షం పడుతుంటే ఇద్దరం గురుదేవా గురుదేవా అనుకుంటా రాత్రి అక్కడే గడిపాను చెట్టు కింద కూర్చొని. నీకు జ్ఞాపకం ఉన్నదా? బలబల తెల్లారగానే గురువుగారు శాంతిపుని మనం వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి మనల్ని చూసి ఒక మాట అన్నాడు. జ్ఞాపకం ఉందా కూర్చోరా నీకు? కట్ట కట్ట శిష్యులారా ఇట్లు మా కొరకుగా చనుదెంచి మహాటవిన్ సముత్కట పరిపీడ నొంది తిరిగామున శిష్యులారా మారుణంబుని గుటగిరి కారణంబు సమకూరడివో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక అని మన గురుగారు మనల్ని దీవించండి. జ్ఞాపకం ఉందా? ఇదన్నీ విననే వస్తలేవు కుచేరునికి. ఈయనే గురువాయి జగద్గురువాయి, ఈయన గురువెవరు లేనిపోనేందో పెడుతున్నాడు. ఇదంతా ఏం తలకాయ నొప్పని ఆయన ఏడుస్తున్నాడు. స్వామి నీ గురువెవరయ్యా కృష్ణ, ఎందుకయ్యా ఈ టాపిక్ అంతా తీస్తున్నావు అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కానీ ఈయనేమంటాడంటే గత జన్మల్లో అప్పుడు ఓ చిన్నతనములు చేసిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు కూడా. దరిద్రం నేను ఇచ్చింది కాదు, నాకు అప్పుడే పిరికెలు పెట్టి ఉంటే ఇప్పుడు 2 పిరికెలు పట్టుకొని వచ్చే అవసరం నీకు ఉండకపోవు కదా. అయితేమానే ఆనాడు నీ భార్య సుఖం కొంత ఇప్పుడు నువ్వు వచ్చావు, కానీ ఆనాడు గురువుగారు చెప్పిన దాన్ని ఇప్పుడు నేను సాంక్షన్ చేస్తా అంటున్నాడు ఇండైరెక్ట్గా. గురు ప్రశంస గందుకు చేస్తున్నాడు. గురువుగారి కృప ఉన్నదంటే బ్రహ్మవిష్ణుమేశ్వరుల కృప ఉందంటే దేవేంద్రుడు, ఉపేంద్రుడు, నరేంద్రుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు ఎవ్వరు కూడా ఏం చేయలేడు అని గురు ప్రశంస చేసి గురువుగారు చెప్పినటువంటి ఆశీస్సును జ్ఞాపకం చేసినాడు కుచేరుడికి. అనగానే ఆనంద భాషవాలు గారుస్తూ పాపం కుచేరుడు, కృష్ణ జగద్గురువైన నీకెవరయ్యా గురువుడు? ఏదో లోకవడంబరం కోసం నాటకం ఆడేవు కదా, జగన్నాటక సూత్రధారి అన్నాడు అని సాభిప్రాయంగా పలికిన పలుకులు విని పరీక్ష మహారాజా సమస్త భావాభిజ్ఞుడైన పుండరీకాక్షుడు కుచేరుతో ఉన్నాడు. అవును మిత్రమా, నువ్వు రాగా నాకు ఏదో తెస్తావని తెలుసు, పడిచేలతో రామని కూడా నాకు తెలుసు. నువ్వు ఏది తెచ్చినా నాకు ఆనందమే, సంశయించకు. ఎందుకంటే నా మీద ప్రేమ కలిగినటువంటి ఒక నా భక్తుడు, నా మిత్రుడు, ఏది తెచ్చినా నాకు ఆనందం కలుగుతుంది. కానీ నా మీద ప్రేమ లేని వాడు హిమాలయ పర్వతం అంత బంగారం నా ముందర కుప్పబోసినా అది నేను తృణీకరిస్తానే కానీ ప్రేమించను. కనుక నా ప్రియమిత్రుడు కదా నువ్వు ఏది ఇచ్చినా నాకు ఆనందమే. అడగంగానే ఈ దరిద్రపు కొట్టు ముఖం మీదకి ఎలా చూపాలి అని కుచేరుడి ఫీలింగు. మానవుడు కదా, ఈ ముక్కు పోయిన అడుకులు ఈయన గెలబెట్టాలి, ఎందుకు వేలాడబడుతుంది మూళ్ళే.
నా దరిద్ర ముఖం పరమాత్మకి చూపా అని గిరిని తిరిగాడు అని కూడా ముళ్ళే కనబడుతుంది. ఎదురుగా ఉండి ఏం తెలియదన్నా మంచిగా ఉండు, కానీ దోస్త అది పరమాత్మ ముందర ఎక్కడ దూరాలి? జ్ఞానం ముందర అజ్ఞానం ఆగుతుందా? మహాత్మ ముందర అల్పాత్మ ఆగలడా? వెనక తిరిగాడు. ఓహో, నువ్వు తెచ్చిన బహుమానం నా చేతులతోనే తీసుకోవాలా? అలాగే చేస్తాను ఆయన. మిత్రమా, నేనే తీసుకుంటా అన్నాడు. కరకమలాలతోని ఆ ముళ్ళని ఆయన విచ్చి 2 చేతుల్లో 2 బ్రిగిళ్ళు తీసుకున్నాడు కృష్ణస్వామి. తీసుకొని మురహరుడు పిడికటి అడుగులు బుక్తూ, ఇవి ఏ 14 లోకముల తృప్తి ఎందుగాక అని ఒక పిడికటి అడుగులు బుక్కినాడు. నందవ్రజం విడిచిపెట్టినప్పటి నుంచి మిత్రమా ఇట్లాంటి అడుగులే నాకు దొరకలే. ద్వారకానగరం ద్వారకానగర్లో వస్తే నాకు ఏం సుఖం ఉంది. అప్పుడు మనం చిన్నప్పుడు బుక్కాం. నాకు రేపల్లి వాళ్ళలో కూడా అడుగులు పెట్టింది మా అమ్మ యశోదమ్మ. కానీ అప్పటి నుంచి అక్కడి నుంచి వచ్చాయితే నాకు అడుగులే దొరకలే. అని ఒక పిరిగడి బుక్కి మళ్ళీ 2వ పిరిగడి బుక్కులు ఆధారైతున్నాడు. రుక్మిణీదేవికి వచ్చి దొరకబట్టింది. స్వామి సొంపారగ ఇతనికి బహు సంపదలందింపై వియజాలు నాథ ఇక భక్షింపవలవదు సుమ్మా దేవదేవ సర్వాత్మహరి. నీ టార్గెట్ ఎంత ఉండదో అంతటో 100 రెట్లు అయిపోయింది ఐశ్వర్యం. దేవేంద్ర పదవులు పొందాలనే ఐశ్వర్యం ఇడికి పొందింది ఈ ఒక్క పిరిగడితోనే. ఈ పిరిగడి కూడా ముఖ్యమంటే అష్టమార్గం నువ్వు వారింటి మన పోయి కావాలండాలి. ఈ దానం పెడతాం వాద్య అన్నది రుక్మిణీదేవి ఆపింది ఆ పిరిగడి. అలాగే రాత్రి ఎక్కడే ఉన్నాడు కుచేరుడు. క్షీరసోపేతమైనటువంటి ఒక వంట వండివి భక్ష భోజ్య చోష్య లేహ్య పాని పదార్థాలతో కడుపుండ భోజనం పెట్టినావు. ఒక ఆనాడు తిన్నాడు కడుపుండ భోజనం. మంచి పరుపడలు వేసినాడు. హాయిగా పడుకున్నాడు. స్వర్గంలో ఉండేట్టుగా ఊది పొందినాడు ఆనాడే పాప. కడుపుండ తిండి తింటే కంటి నిద్ర వస్తుంది. నిద్ర లేకపోతే అటు ఇటు పొరుడే కానీ నిద్ర రాదిగా. చావకుండా తెల్లారుదామో 2-3 గంటలు పడుతుంది కన్నుడు కూడా నీళ్ళు తాగినా కానీ. ఎందుకంటే కళేపురం బతకాలి కదా. అటువంటి కుచేరుడు ప్రాతకాలం లేచి సంధ్యావందనం చేసుకొని కృష్ణ వస్తా మరి. అప్పుడే అరే ఉండవా 15 రోజులు ఏమైందని? లేదు కృష్ణ, పిల్లలకు చెప్పాను వస్తానని ఎదురు చూస్తారు సుమా. నీ దర్శనం అయిపోయింది కదా మహానుభావ, మరి వెళ్ళి వస్తాను. 7 ద్వారాలు అప్పయిపోయినాడు. మళ్ళీ ఎలా తీసుకుపోయినాడో అలా దాటించి 7వ ద్వారం దగ్గర రాగానే కృష్ణ ఇక నువ్వు ఉండు, నేను పోయి వస్తానన్నాడు కుచేరుడు. పోతున్న కుచేరుడు ఏడుస్తూ ఉన్నాడు. పంపిస్తున్న కృష్ణ పరమాత్ముడు ఏడుస్తున్నాడు. అయ్యా పరీక్ష మహారాజా, ఈయనకున్న దుఃఖం ఆయనకు లేని దుఃఖం. బాగా ఉంటే సంతోషం అనుకుంటున్నాను ఏంటి? అది ఉన్న దుఃఖమే, ఇది లేని దుఃఖం. మరొకటి ఏమిటంటే నా భక్తుడు ఎంత మానధనుడు ఉండుమంటే నా ఐశ్వర్యానికి కానీ నా అందాల భవనానికి కానీ కమ్మడి భోజనానికి కానీ కరగలేదు నా మిత్రుడు. ఎంత గొప్పవాడు. మరి ఈయన ఎందుకు ఏడుస్తున్నాయా కుచేరుడు? నా బతుకు బండల్లో పోని దరిద్రం లేకపోతే కూర్చుని దగ్గర 15 రోజులు ఉంది కదా. మరి ఇప్పుడు ఉంటాననుకో, కూడి కోసం ఆశపడి ఇక్కడ 10 లక్షలు ఎక్కడ అనుకుంటాడో. మానవుడు ఆయన కుచేరుడు. అందుకని ఈయన ఏడుస్తున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. పాప చివరికి ఎట్లాగైతేనే కృష్ణుడు కుచేరుడు ఇద్దరు దుఃఖపడి మంచి మరి ఉంటాను కుచేరా అన్నాడు. ఈయన వెళ్ళిపోయినాడు. ఈయన తోబడుకొని వెళ్తున్నాడు తన ఊరికి పోవాలి. మళ్ళీ అలా మార్గమధ్యంలో పోకుండా కుచేరుడు అనుకుంటాడు కదా, నా పుణ్యమరయ ఎట్టిదో, నా పుణ్యమరయ ఎట్టిదో, ఆ పుణ్యనిధిన్ ఆ ప్రశాంతున్ అచ్యుతున్ అఖిల వ్యాపకున్ బ్రహ్మణ్యుని చిద్రూపకుని పురుషోత్తముని కృష్ణుని కనుగొంటి కదా, నా పుణ్యమరయ ఎట్టిదో. ఓ కృపణ స్వభావుండనైన నేనెక్కడా, నిఖిలావనీశ్వరైన ఇందిరాదేవికి ఎనయంగ నిత్య నివాసి అయ్యొప్పున వాసుదేవుడెక్కడా. భూమికి ఆకాశానికి ఎంత అంతరం. దరిద్రుణ్ణి నేను, సకలాశ్వర్యవతి లక్ష్మీదేవికి భర్త అయినా నన్ను ఏ యవామంగా తలంపగా అసహించుకొనకుండా ఎదురుగా వచ్చి బిగియాల కౌగలించి దేవతలు తనకు చేయు చందమ్మున నన్ను పూజించి పరిచర్యలో సంగి నా కాళ్ళు గడిగినగో, నా పుణ్యమరయ ఎట్టిదో. దరిద్రం ఉన్నా మానే మంచి పుణ్యమే చేశానని మనస్తృప్తి కలిగింది, ఆనందం కలిగింది. ఆనంద భస్పాలు గార్చాడు.
నా దగ్గర ఏం గొప్పతనం చూసావు పరమాత్మ ఆయన ఇది ప్రేమే కాబోలు అని ఆనందపడగానే ఈ దిక్కువాళ్ళ మనసు దీన్ని పాడు చేయ మాయల దయ్యం కదా మడుగుడు వచ్చింది. ఈ శ్రీనిధి ఇట్లు నన్ను ఘనంబుగా పచరించి విత్తమేమియును అని తెరంగుగానబడే దంచినమ్మకు బుక్కిందే కూలైంది నా బతుకు. తమ్ముడు భోజనం పెట్టాడు తిన్నా మోకాలు పెట్టి పరపట్టి హాయిగా వాడుకున్న భోజనం చేసి వెళ్ళిపోయి ఏమి ఇయ్యలే తెలియదు ఆయనకు నేను కూడా ఏమి ఇయ్యలేదు కదా ఇయ్యలేదని ఎవరు నిరుత్సాహం కదా మరి ఎందుకు ఇయ్యలేదమ్మా ఏదో కారణం ఉండదు. ఎన్నా విచారం చేసి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తే దరిద్రుడు సంపదందుడై కానక తన్ను చేరడనిగాక శ్రీతాత్యరుండు నన్ను సర్వవస్తు పరిపూర్ణునిగా చేయకుండునా నడమంత్రం శ్రీ నడమీది పుండు ఈ ఐశ్వర్యం వీడికి ఇస్తే ఈయంత నన్ను మర్చిపోతాడని ఇయ్యలే పోనిపో అది కూడా మంచిది అయిపోయింది పో చావలకు ఇప్పుడు ఉండేది లేకపోతే నా ఐశ్వర్యం చూసారా కాంప్రమైజ్ అడ్జస్ట్ అయిపోవడం పరిస్థితికి ప్రకృతికి అనుకూలంగా వెళ్ళిపో ప్రతికూలం చేయలేవు నువ్వు నీ వల్ల కాదు ఏది ఉంటే దాంతోనే ఆనందపడే ప్రకృతి వాడికి కలుగుతుందో అది వాడు భగవత్ కృపకు పాత్ర అవుతాడు. అందుకే ఇయ్యలే కాకున్నా అలా గుట్టే కాకపోతే నా కృష్ణ పరమాత్మ తలుచుకుంటే సర్వవస్తు పరిపూర్ణునిగా నన్ను చేయకుండునా దరిద్రుడందుడై దరిద్రాంధకారంలో పడిపోయినటువంటి వాడై సంపదందుడై సంపత్తని అంధకారంలో పడిపోయి తన్ను చేరడనిగాక శ్రీతార్తిగరుండు ఆశ్రయించిన వాళ్ళ ఆర్తిని హరింపజేసేవాడే హరి చెగపోనాయన కనుక నా మంచికే ఈ పని చేశాడు. ఓకే నడవని బాగుని అనుకున్నాడు కుచేరుడు. ఆయన తన మనస్సులో వితర్కించుకుంటూ మరో ఊరు రానే వచ్చిన గ్రామం 4వ వీధిలో 3వ ఇల్లు పాపం 1, 2, 3 4వసారి పట్టుకొని వచ్చినది ఇట్లా సరదా కూడా వచ్చినట్టుగా ఇక్కడ 3వ ఇల్లు లెక్క పెట్టుకున్నాడు 1, 2, 3 అన్ని మంచి మంచి పెంకుటిళ్ళే కానీ ఆ 3వ ఇల్లు బిల్డింగు 3 అంతరాలది. ఏ పుణ్యాత్ముడుండే భవనమో ఇది మరి నా నివాసం ఏదని కుచేరుండు మనం మన వ్యతిరేకింపుతూ ఆ ఇంటి వద్దనే పచారులు కొడుతున్నాడు. నేను లెక్క తప్పానా ఇల్లు తప్పానా లేకుంటే వీధి తప్పానా ఏమిటిది 1, 2, 3 బరాబర్ నా కొంపే ఉండాలి ఇక్కడ ఏమైంది విచారణలో పడ్డాడు. అలా 3, 4 అపచారం చేస్తున్నాడు. ఒకటి చూసింది మామాక్షి ఎవరే అక్కడ అవి ఆయగారు వచ్చారు దిగిరాపోండి వాళ్ళు ఎలా ఉన్నారు ఆ పరిచారికలు ఇంటి నిండా మంది వాళ్ళే వీళ్ళు ఉన్నాళ్ళు 2 పిల్లలు ఎంతమంది వీళ్ళు సగం ఉన్నారు పరిచారికలు పనిచేసేవాళ్ళు ఎలా ఉన్నారు మరి దివిజ వనితల బోలెడి తెలవలప్పుడు దేవతాశ్రీ నుండి ఎట్టున్నారడా పరిచారికలు. ఇప్పుడు హైదరాబాద్లో జూబిలీ ఇల్లు సెంటర్ దగ్గరికి మనం గట్ట పోతే పెద్ద పెద్ద ఫ్యామిలీలోకి మనం పోయి అక్కడ పోయి బెల్లు కొట్టంగా తలుపు తీస్తుంది ఆమె కూర్చోండి సార్ అంటే లేదు మేడం మీరు కూర్చోండి మీరు కూర్చొని ఏంటో నేను కాదుగా మేడం నా మేడం మీద ఉన్నది నేనేంటో మా అబ్బాయి ఈ కంట మాట పోయా మేడం వెళ్ళే ఉంటుంది అది కూడా మంచిగా డెకరేషన్ చేసుకోవాలి. ఐశ్వర్యవంతులు ఉండేటువంటి వాళ్ళు ఎలా దేవకాని ఎలా ఉంటారు దేవతా స్త్రీలు లాగానే ఉంటారు పని మనుషులు కూడా వాళ్ళ మొదలు చేయగానే చెప్తారు నీట్గా ఉండాలి మంచిగా ఉండాలి క్యారెక్టర్ మంచిది కావాలి ఏమి ఎత్తుకపోకూడదు ఇదేమైనా కావాలంటే నన్ను అడుగు మేము ఇస్తాం అనంగనగా చంపకపోతుంటారు వాళ్ళు కానీ వాళ్ళ విషయం మీరు కానీ అందంగానైతే ఉంటారు అనమాట. అంటే వీడి తెలియకుండా మేడం అంటారు అంటే పని మనిషికి మేడానికి చేయరాలు తెలియకుండా ఉంటారు వాళ్ళు. నువ్వు ఇక్కడ అలాగే ఆ పని మనుషులు నేను అంతకు మొదలు ఏమేమి మా ఇంట్లో పని చేస్తావా ఈ అమ్మ నాకెక్కడ తీసేది నేనుంటానమ్మా ఎందుకంటే కొత్తలేమి ఇతర వెళ్ళి జీతం దరిద్రుడే సరే ఇప్పుడు నేనుంటా అంటే నేనుంటా అమ్మ నేనుంటా ఇంటి నిండా పని మనుషులే ఎలా ఉన్నారు వాళ్ళు దివిజ వనితల బోలెడి తెరవలపుడుడాయా ఏజెంచి కుచేరునింగని ఇందు విచ్చేయుండనుచు విమల సంగీత నృత్యవాద్యం పురుషలంగా కొనిపోయిన అంతిపురమునకు నరేంద్ర చేయబడి పైగారు మన ఇల్లు లేదండయ్యా
మన ఇల్లు ఏంది, మన కథ ఏంది, ఇది ఎక్కడిది ఏంది, మన ఇల్లు తీసుకుపోతున్నారు, వీళ్ళంతా ఎవరు, ఈ పని మనుషులంతా ఎక్కడి నుంచి వచ్చారు అని పాపం ఆ కుచేరుడికి సంశయం కలుగుతుండగా లోపలి వరకు వామాక్షి కనబడింది. అప్పుడు అదైతే నా భార్య మారదు కదా. ఇల్లు మారినా, చీర మారినా, వేషం మారినా, భాష మారినా మనిషి మారదు. భార్య చూసి నిమ్మడమైంది ఆయనకు పాపం. అప్పుడు కాళ్ళు కడిగి వచ్చిన కాళ్ళు కడిగి లోపల తీసుకొని వెళ్ళి భోజనం పెట్టి ఆ భోజనం చేస్తున్నప్పుడు విసరకుండా బట్టి విసరుకుంటూ వామాక్షి